హలో అండి. మల్టిపుల్ మైలోమా అనే ఒక టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్‌ని ఎలా డయాగ్నోసిస్ చేయాలి? వన్స్ పేషెంట్‌కి మల్టిపుల్ మైలోమా ఉందని డౌట్ వచ్చేటప్పుడు ప్రైమరీ ఫిజిషియన్ గానీ, ఆర్థోపెడిషియన్ గానీ, కిడ్నీ డాక్టర్స్ కానీ, హెమటాలజిస్ట్ దగ్గరికి రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ముగ్గురు పేర్లు చెప్పాను. చాలామంది ఎనీమియాతో జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తుంటారు. బోనీ ఫ్రాక్చర్స్‌తో ఆర్థోపెడిషియన్స్ దగ్గరికి వెళ్తుంటారు. కిడ్నీ ఫెయిల్యూర్స్‌తో కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు. ఈ 3 రకాలు మల్టిపుల్ మైలోమాలో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ 3 రకాల లక్షణాలు మల్టిపుల్ మైలోమాలో ఎక్కువ కనబడుతుంటాయి. సో, వన్స్ ఈ డౌట్ వచ్చేటప్పుడు యాస్ ఎ హెమటాలజిస్ట్ మేము ఏం చేస్తామంటే బోన్ మ్యారో టెస్టులు చేస్తాం. బోన్ మ్యారో టెస్టులు చేసేటప్పుడు అందులో ప్లాస్మా సెల్స్ అనేవి బాగా పెరుగుతుంటాయి. దాంతో పాటు మైలోమా ప్రోటీన్ అనేది అబ్నార్మల్‌గా పెరుగుతుంది. దానికోసం కొన్ని రకాల మోనోక్లోనల్ ప్రోటీన్ డిటెక్ట్ చేయడానికి కొన్ని రకాల బ్లడ్‌లోనే టెస్టులు చేస్తూ ఉంటాం. ఈ 2 రకాల టెస్టులతో మనకి మల్టిపుల్ మైలోమా ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు. ఇవే కాకుండా కొన్ని రకాల రేడియోలాజికల్ టెస్టులు ఇంపార్టెంట్. పెట్ స్కాన్ అనేది ఇంపార్టెంటు. కొన్ని రకాల మాలిక్యులర్ టెస్టులు ఇంపార్టెంట్. క్యారియోటైపింగ్, ఫిష్ అని చెప్పి. ఇలాంటి టెస్టులన్నీ చేసుకుంటే మనకి మల్టిపుల్ మైలోమా ఉందా లేదా? ఉంటే ఏ స్టేజ్‌లో ఉంది? ఏ అవయవాలు